నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండగ తర్వాత వస్తున్నటువంటి మొదటి సంకష్టహర చతుర్దశి. సో మరి ఈ సంకష్టహర చతుర్దశి రోజు వినాయకుడిని ఏ విధంగా పూజిస్తే మనకున్న ఆటంకాలు కానివ్వండి, చదువుల్లో కానీ లేదంటే ఇళ్లల్లో కానీ, సో వివిధ రకాలైనటువంటి సంకటాలన్నీ తొలగిపోవటానికి వినాయకుడిని ఏ విధంగా ఆరాధన చేస్తే మంచిది అంటారు? మంచిదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఒక్కొక్క స్టేజ్ బట్టి ఒక్కొక్క ఆటంకం ఏర్పడుతుంది. అంటే చిన్నప్పుడు కొన్ని ఆటంకాలు ఉంటాయి. చిన్నప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు చిన్నపిల్లలకి. పెద్ద అయిన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఆటంకాలు ఏర్పడుతుంది. దీనికి శాస్త్రంలో కేతువు ముఖ్యంగా మనకి ఏదైనా ఆటంకం కలగాలి అంటే కేతు గ్రహము లేదా 3వ అధిపతి లేదా 6వ అధిపతి ఇట్లా కొన్ని కాంబినేషన్స్ చెప్పారు. లేదా శనికేతు కాంబినేషన్, శుక్రకేతు కాంబినేషన్, ఇట్లా ఒక్కొక్క దాన్ని బట్టి అసలు ఈ ఆటంకం అనేటువంటిది ఎందుకు ఏర్పడుతుంది అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఈ ఆటంకం నీకు ఏర్పడుతుంది. మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. ఆ కర్మ నువ్వు ఎవరినో ఇబ్బంది పెట్టావు అంటే వేరే వాళ్ళు ఎదుగుతుంటే నువ్వు ఆపావు. ఇప్పుడు ఇవాళ రేపు చూడండి, మన ఆఫీసుల్లోని కానీ ఎక్కడైనా కానీ ఒక షాప్ నడుస్తుందంటే పక్క షాపుడు వాడు షాప్ ఇలా డౌన్ అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వేదో తాత్కాలికంగా అప్పుడు ఏదో చేస్తావేమో, కానీ అది తర్వాత నీ ఒక్కడితో ఆగదు. అది నీ ఎంతసేపు నువ్వే అనుభవిస్తావు అనుకుంటే తప్పు. నువ్వు ఒక పాప పని చేసావు అనుకోండి. ఉదాహరణకి మనం ఒక తప్పిదం చేసాం. ఎవరో ఒక ఆఫీసులో చక్కగా అతని టాలెంట్తో, లేకపోతే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళ టాలెంట్తో ఎదుగుతున్నప్పుడు నువ్వు వాళ్ళ కాలు పట్టుకుని వెనక్కి లాగి చేస్తే అది నీతో ఆగిపోద్ది అనుకుంటే తప్పు. నువ్వే అనుభవిస్తావు అనుకుంటే కాదు. నీతో పాటు ఒక్కొక్కసారి నీ పిల్లలు అనుభవించవచ్చు, నీ మనవడు అనుభవించవచ్చు, నీ మనవరాలు అనుభవించవచ్చు. దాని పాపం యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. అంటే నువ్వు ఇక్కడ ఆటంకం జరుగుతుంది అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ట్రూత్ ఏంటి, నిజమేమిటి అంటే ఎక్కడో ఏ జన్మలోనో ఎవరికో నువ్వు ఆటంకం చేశావు కాబట్టి ఆ యొక్క కర్మ ఈ రూపంలో ఇక్కడికి వచ్చింది. అది ఏ రకాలుగా వస్తుంది? చిన్నప్పుడైతే చదువు విషయంలో వస్తుంది. అంటే 4వ స్థానంలో కేతు ఉందంటే నువ్వు పూర్వజన్మల్లో చదువు విషయంలో ఎవరో చక్కగా చదువుతుంటే నువ్వు ఇబ్బంది పెట్టావు. లేదు 7వ స్థానంలో కేతు ఉన్నాడు, వివాహ జీవిత సంబంధించము, లేనట్లయితే వివాహం విషయంలో ఎక్కడో ఆటంకం పరిచావు. అందుకని మీకు ఏమవుతుంది, ఏదో సంబంధం వస్తుంది, దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటే ఏమిటి అర్థం కాదు, ఏమిటండి ఆటంకాలు అంటూ ఉంటాం. దశమంలో ఉన్నాడు ఉదాహరణ కేతు, ఉద్యోగరీత్యా లాభంలో ఉన్నాడు, ₹1 లాభం రావట్లేదు, జీవితం అంతా ఇలా అయిపోతుంది. అలాగే బుధకేతువులు కలిసి ఉన్నారు, వ్యాపారాల్లో ఆటంకాలు. శుక్రకేతువు కలిసి ఉన్నారు, వివాహ జీవితంలో ఆటంకాలు. శనికేతువు కలిసి ఉన్నారు, మొత్తం లైఫ్ మొత్తం ఏదో ఆటంకాలతో వెళ్తూ ఉంటుంది. దీన్ని మీరు పోగొట్టుకోవాల్సింది సంకష్టహార చతుర్థి నాడు స్వామివారిని, గణపతిని. ఎలా అంటే ఫస్ట్ ఏదో నేను గణపతి చేసుకోగానే వెంటనే పని అయిపోతుంది అన్నట్టు కాకుండా మొట్టమొదటిగా ఈ ఆటంకాలకు కారణం ఇది అయి ఉంటుంది. నేను పూర్వజన్మలో ఎక్కడో ఏదో తప్పిదం చేసి ఉంటాను, లేకపోతే ఈ జన్మలోనూ ఎక్కడో తప్పిదం చేసి ఉంటాను, కాబట్టి నేను వాటిని మరలా ఇంకొకరిని ఎవరిని కూడా నేను ఆటంకపరచను అనుకునేటువంటి ఫస్ట్ ప్రామిస్ చేసుకోవాలి. మన ఆటంకాలు తొలగాలి అంటే అది చేయాలి. కొంతమంది చూడండి, కొన్నిసార్లు మనకి ఏదైనా ఫైన్ పడినప్పుడు కూడా ఇంకోసారి ఈ తప్పు చెయ్యకు అని చెప్పి మనకి ఆ ఫైన్ వేసో లేకపోతే వదిలేస్తారు. అవునా కదా? ఒక ట్రాఫిక్ అతను పట్టుకున్నాడు అనుకోండి, లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా తిరుగుతున్నావు, బాబు ఇంకోసారి నువ్వు కానీ హెల్మెట్ లేకుండా కనబడ్డా లేదు సార్, నేను ఇప్పుడు కొనేసుకుంటాను సార్ హెల్మెట్ అంటే ఫ్రీ. మళ్ళీ అదే కనిపిస్తే పరిస్థితి ఏంటండి? అప్పుడు వదిలిపెట్టడం అనేది ఉండదు. అలాగే మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, సరే ఈసారి గణపతికి చేసేసుకున్నాము అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్ తప్పులు. అంటే ఎవరో ఏదో అవుతుంటే వాడికి ఏదో ఆటంకపడడం. మనం అనుకుంటున్నాం ఏదో తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం, ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోనో. కొంతమంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో అవతల వాళ్ళని ఆటంకపరుస్తూ ఉంటారు. ఇంకొంతమంది తాత్కాలిక ఆనందంతో, కొంతమంది తత్వాలు అలా ఉంటాయి. అది మారనంత సేపు ఫస్ట్ టైం సెకండ్ టైం ఎక్స్క్యూజ్ అనేది ఉంటుంది, కానీ మారనంత సేపు మీరు అదే తప్పులు చేసుకుంటూ ఉంటే మీరు ఎన్ని సంకష్టహార చతుర్థులు చేసినా పనికి రాదు అని చెప్తాను నేను. నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నా ఈ మాట. ఎందుకంటే ఒక లిమిట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి లేదు ఏదో అజ్ఞానంలో చిన్నప్పుడు ఏవో తెలియ చేస్తాం, తెలిసి తెలియంది ఏదైనా తప్పిదాలు చేసి తద్వారా కర్మ కనుక వచ్చినట్లయితే గణపతి 100% మీ యొక్క ఆటంకాలు తొలగిస్తాడు. గణపతి ఆరాధన చేస్తే ఆనందంగా ఉంటాడట మనిషి. ఆనందాన్ని ఇచ్చేవాడు గణపతి, నిత్యం ఆనందాన్ని మనం ఖచ్చితంగా పొందుతాం. అయితే గణపతికి గరికతో పూజ చేయాలి అని శాస్త్రం. గరికతో పూజ చేస్తూ గణపతికి తర్పణ ప్రియుడు అనేటువంటిది ఉంది. తర్పణం అంటే చాలా ఇష్టం గణపతికి. అందుకని చిన్న పసుపు కొమ్ము కానీ లేకపోతే ఒక చిన్న గణపతి
ఏదైతే ఉంటుందో ప్రతిమ లాంటిది పెట్టుకొని కానీ, ఎవరికైనా చూడండి గురుబలం కూడా కావాలి, నాకేంటో దైవానుగ్రహం సరిగ్గా లేదని అనిపిస్తుంది అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు గంధపు నీటితో గనక ఓం గం గణాధిపతయే నమః అనుకుంటూ గనక అభిషేకం చేసినట్లయితే వారికి గురుబలము పెరుగుతుంది. గణపతి ద్వారా ఈ ఆటంకాలు ఏవైతే పడుతున్నామో గణపతి అనుగ్రహం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి. మరి కొంతమంది ఈ గరికని నీళ్ళలో పోసా గరిక నీటితో కూడా అభిషేకం చేస్తారు. అది కూడా చాలా మంచి పద్ధతి. కొన్ని మొండిగా ఉన్నాయి కొన్ని సమస్యలు, అలాంటప్పుడు ఒక్కొక్క గణపతి నామం తలుచుకుంటూ ఎర్రటి పుష్పాలతో గణపతిని చేయాలి. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, మీరు పూజ చేస్తున్నంతసేపు కూడా గణపతి అక్కడ ఉన్నాడనే స్పృహలో ఉండాలి. గణపతి అక్కడ ఉన్నాడు, బొమ్మ కాదు అక్కడ ఉన్నది, గణపతి అక్కడ ఉన్నాడు. ఆ భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఆయన స్వీకరిస్తున్నాడు. ఆ స్వీకరించి ఇచ్చేటప్పుడు నీ మైండ్లో ఏవేవో మైండ్లు తిరుగుతుంటే పక్కకు పోతుంది అది. కాబట్టి అలా గనక చెయ్యగలుగుతూ, రెండవది చాలామంది అంటుంటారు, ఏమండి కుడుములు పెట్టాలంటారు, ఉండ్రాలు పెట్టాలంటారు, ఇవన్నీ పెడితేనే గణపతి సంతృప్తి చెందుతాడా అంటే నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు మీ పిల్లవాడికి మీరు ఇది పెట్టొచ్చా లేదా అంటే నేను అనేది ఏంటంటే, ఇది ఈ ఫుడ్ పెట్టాలా వద్దా, లేకపోతే ఈ ఐటెం ఇంత మంచి ఐటెం పెట్టాలా వద్దా అని ఆలోచించి పెడుతున్నారా? ఎంతసేపు మీ ఆనందంతో పిల్లవాడికి పెట్టాలనే భావంతో పెడుతున్నారు. అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే మనం పెడుతూ సంతృప్తిగా ఆనందంగా చేయాలి. ఉట్టి కొడుములు పెడితే సరిపోద్ది అనుకుంటా, ఉట్టి ఉండ్రాలు పెడితే సరిపోద్ది అనుకుంటా, బాబా ఏం అక్కర్లేదండి, భగవంతుడు ఒక బెల్లం ముక్క పెట్టినా చాలండి అని మీ పిల్లవాడికి మీరు ఏమైనా బెల్లం ముక్క పెట్టగలరా? పండగ రోజు నేను ఒకటే అడుగుతా, పండగ వచ్చింది ఆ రోజు నాన్న నేను నీకు జంతికలు చేసి పెడతాను, లేకపోతే కజ్జికాయలు చేసి పెడతాను, లడ్లు చేసి పెడతాను అంటున్నారు, కానీ నాన్న నీ మీద నాకు ప్రేమ ఉంది, నేను నీకు బెల్లం ముక్కే పెడతాను, ఎవరైనా ఏ తెల్లైనా అంటుందా? అనదు. ఎందుకనదు? పిల్లవాడు తినడంలో ఆనందం ఉంది తల్లికి, అలాగే భగవంతుడికి పెట్టడంలో ఆనందం ఉండాలి. అంతేగాని భగవంతుడు ఏదైనా ఇస్తే తీసుకుంటా అన్నారండి. భగవద్గీతలో చెప్పాడు ప్రేమ ముఖ్యం, అది నిజమే. భక్తి ముఖ్యము, ఫలాపేక్ష రహితంగా సమర్పించడమే ముఖ్యం. కానీ అలా నువ్వు పిల్లవాడి దగ్గర అదే రూల్ నువ్వు పాటించగలవా? కాబట్టి అది మీకు స్తోమత ఉంది, చక్కగా చేయ. స్తోమత లేదు, అప్పుడు భక్తి చాలా ముఖ్యం. అక్కడ స్తోమత ఉన్నా లేకపోయినా భక్తి ప్రధానం. భక్తి లేకపోతే అది సాగదు. కాబట్టి ఇది చేయడం ద్వారా ముఖ్యంగా కేతు సంబంధించిన దోషాలు పోతాయి జాతచక్రంలో. కేతు సంబంధించిన దోషాలు, షష్టమాధిపతి ద్వారా ఒక్కోసారి మన జాతకం దశా విభుక్తులు నడుస్తూ ఉంటాయి, దశాభుక్తి అంతర్దశలు. అలాంటప్పుడు ఏమవుతుంటుందంటే ప్రతి అడుగడుగున ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అక్కడికైనా వెళ్తూ ఉంటే టైర్ పంచర్ అయిపోద్ది, అక్కడ వెళ్ళాక లాస్ట్ మినిట్లో క్లోజ్ అయిపోతుంది, ఏమేమో అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఇంట్లో ముఖ్యంగా ఈశాన్యంలో గణపతి బొమ్మను పెట్టి రోజు, ముఖ్యంగా ఏంటంటే గణపతి యొక్క స్థానంగా ఈశాన్య భాగాన్ని చెప్తూ ఉంటారు, ఎందుకంటే కేతు గురువు ఉండేటువంటి స్థానం. కాబట్టి మీరు ఇంట్లో ఒకవేళ పూజ గది ఈశాన్యంలో లేకపోయినా కనీసం గణపతిని ఈశాన్యంలో పెట్టినా కూడా మీ యొక్క ఆలోచనలు కూడా చాలా మార్పులు చెందుతాయి. ఓకే గురువు గారు. సో అయితే సంకష్టహర చతుర్దశి రోజు అంటే వివిధ రకాలైన సమస్యలు, అంటే ఇది అని కాదు కానీ పర్టికులర్గా ఏ సమస్య ఉన్న వాళ్ళైనా సరే మీరు చెప్పినటువంటి పూజా విధానాన్ని, ముఖ్యంగా మనం ఎదుటి వాళ్ళ చెడు కోరుకునే తత్వాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తొలగించుకోవాలి. ఎందుకంటే ప్రకృతిలో ఎలా ఉంటుందంటే, మనం ఏది అవతల వాళ్ళకి ఇబ్బంది కలగాలని కోరుకుంటే అది మనకి ఇస్తూ ఉంటుంది. అది నీ ఒక్కడితో పోతుంది అనుకుంటే చాలా పెద్ద రాంగ్ ఎస్టిమేషన్లో ఉన్నావు. తర్వాత తరాలు కూడా కనెక్ట్ అవుతుంది. ఓకే గురుగారు, నిజంగా మనకి మకర సంక్రమణం తర్వాత వస్తున్నటువంటి మొదటి సంకష్టహర చతుర్థి. సో సంకటాలన్నీ కూడా తొలగిపోయే విధంగా చాలా చక్కటి విధానం గురించి అండ్ అలాగే మంచి పరిహారాన్ని కూడా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.